ఓం మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అందరికీ నమస్కారం. రాశిఫలాలకు స్వాగతం. ఈరోజు 29 సెప్టెంబర్ 2019 వికారినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం. ఈరోజు తిథి శుక్ల పాడ్యమి. ఈరోజు ఆదివారం. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం చంద్రమాదశతో ప్రారంభమవుతుంది. ఈరోజు జన్మించిన వాళ్ళు కన్యరాశి కింద వస్తారు. ఈరోజు రాహుకాలం 4 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల వరకు. ఈరోజు జన్మించిన వాళ్ళకు గ్రహాలు ఎలా ఉన్నాయంటే రాహు మిథున రాశిలో ఉన్నారు, సూర్యుడు చంద్రుడు కుజుడు శుక్రుడు బుధుడు కన్యరాశిలో ఉన్నారు, గురుడు వృశ్చిక రాశిలో ఉన్నారు, శనికేతువులు ధనుసు రాశిలో ఉన్నారు. ఈరోజు నుంచి దేవి శవర్నాథులు ప్రారంభం. ముందుగా మేషరాశి. కుటుంబంలోని వ్యక్తులు సహాయ సహకారాలు అందిస్తారు. కొన్ని విషయంలో అంతరాయం కలుగుతుంది. గోప్యంగా ఉంచుకుంటే మంచిది. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 3, వీరి అదృష్ట రంగు ఎరుపు రంగు. ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వ్యవహార అనుకూలత బాగుంటుంది. వస్త్రప్రాప్తి ఉంది. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి. చిన్ని ప్రయత్నంతోనే లక్ష్యాన్ని సాధించుకుంటారు. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 8, వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. గృహ నిర్మాణ రంగంలో ఉన్న వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. కార్యాలను పూర్తి చేసుకోగలుగుతారు. సాహస నిర్ణయాలు మేలు చేస్తాయి. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. విజ్ఞానాన్ని సునాయాసంగా అధిగమిస్తారు. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 1, వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. ఈరోజు వీరు శివాలయ దర్శనం చేసుకోవడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. అన్ని విధాల శుభదాయకం. భవిష్యత్తు సంతృప్తికరంగా ఉంటుంది. ఆశించిన ప్రగతి కలిసి వస్తుంది. తీర్థయాత్రలకు విహారయాత్రలకు ముందడుగు వేస్తారు. విద్యార్థుల్లో ఆశించిన ఫలితాలు కనబడతాయి. వీరి అదృష్ట సంఖ్య 2, వీరి అదృష్ట రంగు ఎరుపు రంగు. ఈరోజు వీరు హనుమాన్ దర్శనం చేసుకోవడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. వృత్తి వ్యాపారాలకు అనుకూల సమయం. గతంలో చేసిన పెట్టుబడులు సంబంధించిన ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులకు అవకాశం ఎక్కువగా ఉంది. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 1, వీరి అదృష్ట రంగు బంగారం రంగు. వీరు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దర్శించుకోవడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి కన్యరాశి. వ్యాపారాల్లో విజయాలు గడిస్తారు. ప్రయాణాల వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనబడుతుంది. భూముల వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురైనా వాటంతట అవే సర్దుమణుగవుతుంటాయి. బంధువులతో ఆనందంగా గడపగలుగుతారు. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 2, వీరి అదృష్ట రంగు బూడిద రంగు. ఈరోజు వీరు గణేష ఆలయం సందర్శించడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. జయ వినాయక మ్యారేజ్ బ్యూరో 100 రోజుల్లో మ్యారేజ్ చేయబడును. చేయని ఎడల మీ అపాయింట్మెంట్ ఫీజు రిటర్న్ ఇవ్వబడును. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ గీతా సురేంద్ర శర్మ గారు జ్యోతిష్య శాస్త్రం సంఖ్యాశాస్త్రం చెప్పబడును. పిల్లల పేర్లు షాపుల పేర్లు ఇంటి పేర్లు పెట్టబడును. పెళ్లి ఉద్యోగం వ్యాపారం విదేశీయానం అన్ని రకాల జాతక సమస్యలకు పరిష్కారం చెప్పబడును. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి. సంప్రదించవలసిన సెల్ నంబర్ 7386777908 7729885864. అడ్రస్ గోకుల్ అపార్ట్మెంట్ రోడ్ నంబర్ 6, వెంకటేశ్వర కాలనీ, సరూర్ నగర్, హైదరాబాద్. తదుపరి తులారాశి. ఓపికతో ఉంటే అనుకున్న సమయంలో పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగ శుభకార్య విషయంలో ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి. ఆరోగ్య విషయంలో మెరుగుపడుతుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 2, వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. ఈరోజు వీరు దుర్గాదేవి ఆలయం సందర్శించడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. అభివృద్ధి ఉంది. ఉద్యోగుల్లో అందరితో కలిసిమెలిసి ఉండగలుగుతారు. స్వల్ప ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. విదేశీ ప్రయాణాలు సంబంధించిన వారు సత్ఫలితాలు ఉన్నాయి. వృధా ఖర్చులు చేస్తారు. గురుభక్తి పెరుగుతుంది. వీరి అదృష్ట సంఖ్య 8, వీరి అదృష్ట రంగు ఎరుపు రంగు. వీరు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. కోర్టు వ్యవహారంలో ఉన్నవారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. సమయస్ఫూర్తితో పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో వాయిదా వేసుకోవడం మంచిది.
న్యాయవాద వృత్తి కులాల వారికి సత్ఫలితాలు ఉన్నాయి. వీరి అదృష్ట సంఖ్య 3, వీరి అదృష్ట రంగు పసుపు రంగు. తదుపరి మకర రాశి. కొత్త భవిష్యత్తుపై ముందడుగు వేస్తారు. పెద్దల సహాయ సహకారాలు అందుకుంటారు. రాజకీయ రంగాల వారికి కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. పట్టుదల ఉంటే మంచి అదృష్టం ఉంటుంది. వీరి అదృష్ట సంఖ్య 1, వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. ఈరోజు వీరు సూర్య ఆరాధన చేయటం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి కుంభరాశి. బలంతో ముందుకు సాగితే మంచి డబ్బు సమయానికి అందుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సునాయాసంగా అధిగమిస్తారు. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 2, వీరి అదృష్ట రంగు బూడిద రంగు. తదుపరి మీనరాశి. పనులు ప్రారంభంలోనే ఆటంకాలు ఎదురైనా వాటంతట అవే సద్దుమణుగవుతుంటాయి. న్యాయవాద ఉన్నవారికి కొన్ని పనుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఒక నిర్ణయం మేలు చేస్తుంది. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 3, వీరి అదృష్ట రంగు పసుపు రంగు. ఈరోజు వీరు దత్తాత్రేయ దర్శనం చేసుకోవడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. ఈరోజు మంచి మాటలో భాగంగా ఒక మంచి విషయాన్ని మనం మాట్లాడుకుందామండి. విష జ్వరాలు ఉన్నవాళ్ళు, విష రోగాలు ఉన్నవాళ్ళు, ఎన్ని రోజుల నుంచి రోగాలు నయం కావట్లేదు అనేవాళ్ళు, కోపం ఎక్కువగా ఉన్నవాళ్ళు, అక్కడ వాతావరణం అంతా కోపంగా ఉంటే ఈ మంత్రం పఠించి చూడండి, ఆ జ్వరాలు పోతాయి. అక్కడంతా మంచి వాతావరణం నెలకొంటుంది. శివుని మంత్రము తప్పక పఠించి జపించి చూడండి. రామనాథ యమారాతి కాలకూట విషభక్ష, రామనాథ యమారాతి కాలకూట విషభక్ష అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. కోపం ఉన్న వాళ్ళకు కోపం తగ్గిపోతుంది. ఏమైనా జ్వరాలు, విష జ్వరాలు, ఏమైనా రోగాలు ఉన్న వాళ్ళు కూడా ఈ మంత్రం జపించడం వల్ల అది శీఘ్రంగా అవన్నీ నయమైపోతాయి. నిన్న జూన్ గురించి మాట్లాడుకున్నామంటే ఈరోజు జూలై నెల గురించి మాట్లాడుకుందాము. ఈ నెలలో జన్మించిన వారు ప్రవృత్తి కలిగి ఉంటారు. ఆశ నిరాశల మధ్య వీరి మనసు ఊగిసలాడుతుంది. వీరు మంచి పాజిటివ్ ఆలోచనలను అలవాటు చేసుకున్నట్లయితే వీరికి తిరుగుండదు. వీరికి గొప్ప మానసిక ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. అసాధారణ స్ఫురణ కలిగి బాల్యంలో కష్టాలు ఎదుర్కొంటారు. వీరికి ఉన్న ఇన్స్టిట్యూషన్ వలన జరగబోయేవన్నీ ముందే కానీ గ్రహించగలుగుతారు. ప్రేమ వాత్సల్యం కలిగి ఉంటారు. ప్రకృతి దృశ్యాలు చూసినప్పుడు మానసిక ప్రశాంతత పొందుతారు. సాంకేతిక విద్యను అభ్యసిస్తారు. చాలా కష్టించి పేరు ధనం సంపాదిస్తారు. విదేశాల్లో స్థిరపడి అవకాశాలు కూడా ఉన్నాయి. వీరు తమకు బాగా తెలిసిన వ్యక్తిని వివాహం చేసుకుంటారు. వివాహం తొందరగానే అవుతుంది. వీరికి తెలివైన జీవిత భాగస్వామి దొరికితే ఎంతో అభివృద్ధి సాధిస్తారు. కొందరికి బద్ధకస్తులైన భాగస్వామి దొరికే అవకాశం ఉంది. వీరి కుటుంబం జీవితం సాఫీగా ఉంటుంది. పిల్లలు బాగా స్థిరపడతారు. వీరు ఆహార పదార్థాలు, నీటి సరఫరా, స్టాక్ ఎక్స్చేంజి, వార్తాపత్రికలు, బ్యాంకింగు, ఎగుమతి దిగుమతి వ్యాపారం లాంటి వీరికి అనుకూలం. శ్వాసకోశ వ్యాధులు, జలుబు, దగ్గు, ఉబకాయం వంటివి సమస్యలు వస్తాయి. ఆహార నియమాలు పాటిస్తే ఉబకాయం రాదు. వీరికి తెలుపు బూడిద రంగులు అనుకూలం. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.